హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బొటిక్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళైతే చిన్న పిల్లలకు ఫుల్ బ్లౌజ్ ఎలా కుట్టాలనేది చూపిస్తున్నానండి. ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి, మీకు చాలా బాగా అర్థమవుతుందని చెప్పేసి అనుకుంటున్నాను. అండ్ నేను చెప్పిన విధంగా మీరు కుడితే చాలా బాగా వస్తుందండి. నేనైతే చాలా సింపుల్గా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూసేసేయండి. ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా, ఈ మార్కింగ్ వేసుకున్న దాన్ని కట్ చేసుకోవడమే. అండ్ మీకు ఒక్కసారి చెప్తాను. పొడవు వచ్చేసి 13, చిన్న పాపదే కదా 13 తీసుకున్నాను. అండ్ షోల్డర్ వచ్చేసి 7 తీసుకున్నాను. 7లో అండ్ 3 ఇంచెస్ ఏమో షోల్డర్ అండి. అండ్ నెక్ ఏమో 3.5, నెక్ ఏమో 3.5. అండ్ సంక లూజ్ వచ్చేసి 5 ఇది అన్నట్టు. అండ్ నడుము లూజ్ వచ్చేసి 8.5, 8.5. ఇది పాప మెజర్మెంట్ మొత్తం. ఇప్పుడు దీన్ని చుట్టూ కట్ చేసుకోవడమే. ఇదే బేస్ వేసుకొని మనం ఫ్రంట్ ప్యాడ్ కూడా కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి బ్యాక్ దిగుదా, ఫ్రంట్ది కూడా కట్ చేసుకోవాలి సేమ్ ఇలాగే. ఇంకి ఎక్కడికక్కడ ఇట్లా పెట్టుకోవాలి, ఖర్చు పెట్టుకోవాలి మనం. ఇది అన్నట్టు ఇదే పెట్టుకొని ఫ్రంట్ది కూడా కట్ చేసుకోవాలి. ఇది కటింగ్ అయిపోయింది. నెక్ మందం మాత్రం మార్కింగ్ చేసుకోవాలి ఫ్రంట్ది. బ్లౌజ్ కటింగ్ అయిపోయింది కదా నిన్న. అండ్ ఇవాళ వచ్చేసి స్టిచ్చింగ్ చేస్తున్నానండి. అండ్ నిన్న వీల్ కాలేదు, వేరే అర్జెంట్ ఉంటే అది చేశాను. ఇప్పుడు నెక్ కట్ చేసుకుందాం. ఇప్పుడు లైనింగ్ అటాచ్ చేసుకున్నాం కదా, కంప్లీట్ అయిపోయింది. నెక్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 2 డాట్స్ వేసినాం కదా మార్కింగ్, ఇక్కడ చిన్నగా కుట్టేసుకోవాలి ఫిట్టింగ్కి. వీటికి కట్ వర్క్ పెడుతున్నాను కింద బ్లౌజ్కి, రెండిటికి కట్ వర్కే. ఇలా లేస్ తీసుకొని పేపర్ స్టిక్ ఇది
ఇలాంటి ఏదైనా రౌండ్ మూత తీసేసుకొని ఈ మూత తీసుకొని మధ్యలో సెంటర్ చూసుకోవాలి, ఇలా పెట్టుకొని మార్కింగ్ వేసుకోవడమే. ఇలా మార్కింగ్ వేసుకోవాలి, అప్పుడే కట్ వర్క్ నీట్గా వస్తుంది అన్నట్టు. ఇలా ఈ షేప్తో మనం కట్ వర్క్ పెడదాం అనుకున్నాం కదా బ్లౌజ్కి కింది వైపున. ఇది కొంచెం క్రాస్లో కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఎందుకు అంటే కొంచెం షేప్ ఇట్లా వస్తుంది అని చెప్పేసి అట్లా కట్ చేసి పెట్టుకున్నాను. అండ్ దీనికి మనం ఏదైతే మనం కట్ వర్క్ మార్కింగ్ చేసుకున్నాం కదా ఇది లైనింగ్కి అటాచ్ చేసుకున్నాను. ఇప్పుడు దీనికి అటాచ్ చేసుకుంటా, మెయిన్ క్లాత్కి అలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా అటాచ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన ఈ సర్కిల్లో వేసుకుంటూ రావాలి కుట్టు. ఇలా కుట్టేసుకుంటాం కట్ వర్క్ కన్నట్టు. ఇప్పుడు ఎగస్ట్రా క్లాత్ ఏమన్నా ఉంటే ఈ చుట్టూ అనేది ఎగస్ట్రా క్లాత్ కట్ చేసుకుంటేనే తిరుగుతుంది నీట్గా. ఈ మూలలు కూడా ఇట్లా కట్ వేసుకోవాలి, అప్పుడే ఇంకా నీట్గా వస్తుంది. ఇలా ఉల్టా ఇచ్చుకోవడమే. ఇది ఇలాగా మొత్తం అటాచ్ చేసుకున్నా. ఇట్లా ఇక్కడ ఏది కనిపించదు, ఇక మనకు లోపలికి వెళ్ళిపోతుంది. సేమ్ ఇలాగే బ్యాక్కి కూడా రెడీ అయిపోయింది. ఈ షేప్ నెక్ పెట్టా. ఇది బాగా అడుగుతుర్రు మొన్న యూట్యూబ్లో పెట్టినప్పటి నుంచి. ఇలాగన్నట్టు ఇది బ్యాక్. అండ్ బ్యాక్ది కూడా కట్ వర్క్ రెడీ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి బ్యాక్. దీనికి కూడా ఉక్స్ వేసాను, అంటే పైనకి ఇట్లా వేసినట్టు ఉండకూడదని చెప్పేసి ఇట్లా వేసేసాను అన్నట్టు, ఫ్రంట్ అండ్ బ్యాక్. చలో ఇప్పుడు అటాచ్ చేసుకుందాం. దేనికి దానికే అటాచ్ చేసుకుంటున్నాను నేనైతే. ఇలా ఇవి అటాచ్ చేసుకున్నాక షోల్డర్ కూడా అటాచ్ చేసుకొని నేనైతే పైపింగ్ వేసుకున్నాను. ఇప్పుడు చూడండి, పైపింగ్ వేసుకున్నా. ఇది ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవడమే నీట్గా. ఇలా ఏం లేదండి, సింపుల్, చాలా సింపుల్ యాక్చువల్లీ. ఇట్లా కుట్టుకుంటే చాలు. ఒక సిస్టర్ అడిగారు, అక్క ఫుల్ ఏంగా ఎలా కుట్టారు, ఒక శారీతో ఫుల్ ఏంగా ఎలా కుట్టారు అనేది. ఆ వీడియో కూడా మీకు పెడతాను, తప్పకుండా చూసేసేయండి. అండ్ వాళ్ళు హ్యాండ్స్కి కుచ్చులే అడిగారండి, చిన్నగా కుచ్చులు. అందుకే ఇది కట్ చేసుకుని ఇటు సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకున్నా నేను. ఆల్రెడీ పఫ్ హ్యాండ్స్ ఇట్లా బాగానే ఉన్నాయి, వద్దు ఇట్లా కుచ్చులు పెట్టండి అని చెప్పేసి అన్నారు.
ఇలా ఇది సంకలో కుచ్చుకోకుండా ఉండడానికి అని చెప్పేసి ఇట్లా క్రాస్ క్లాత్ తీసుకొని అండ్ దీనికి అటాచ్ చేసి ఇది లోపల వైపున ఇట్లా ఫోల్డ్ చేసుకుంటుకుంటా కుట్టేస్తున్నా అన్నట్టు. అవసరం ఉంటే ఇట్లా కుట్టు కూడా వేసుకోవచ్చు, లేదంటే లేదు. ఇలా కుట్టేస్తున్నా పైపింగ్ వేసినట్టు అన్నట్టు. చేతి పైపింగ్ వేస్తాం చూడండి, సేమ్. ఇప్పుడు ఇది అటాచ్ చేసుకోవడమే. బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అటాచ్ చేసుకుంటే అంటే సైడ్ ఫినిషింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నట్టు. ఇక మొత్తం కంప్లీట్. బ్లౌజ్ కొలత ఉంటే బ్లౌజ్ కొలతతో, లేదంటే ఇలా మెజర్మెంట్తోనే ఇలా అటాచ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత సింపుల్గా చెప్పానో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే మీకు నచ్చితే తప్పకుండా కామెంట్స్ చేయండి. అప్పుడే నాకు కూడా ఎలాంటి డిజైన్స్ పెడితే మీకు మంచిగా అర్థమవుతుంది ఏంటిది అనేది నాకు కూడా తెలుస్తుంది కదా, అందుకని చెప్పేసి చెప్తున్నాను. అండ్ కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే తప్పకుండా కామెంట్స్ పెట్టండి. ఏమైనా డిజైన్స్ ఏమైనా మీకు అర్థం కాకపోతే అవి పెట్టండి, నేను తప్పకుండా వీడియో చేస్తాను. ఇది ఇవాళ వీడియో. అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.